స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకపోతే భూకంపం సృష్టిస్తాం అంటున్న తీర్మార్ మల్లన్న. నేడు 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్. రేపటి నుంచి రుణమాఫీ కాని వారి వివరాలు సేకరణ. తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ స్టేట్ మీట్ విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే. మృతురాలి భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఉచితంగా అమలు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ. బాలుడి భౌతిక కాయానికి నివాళులర్పించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. జీతాలు ఇప్పించాలని ఎమ్మెల్యే విజయుడికి వినతి పత్రం అందజేసిన పారిశుద్ధ్య కార్మికులు. ఇక వివరాల్లోకి వెళితే, తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. మంగళవారం నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకపోతే భూకంపం సృష్టిస్తామని తీర్మార్ మల్లన్న అన్నాడు. బీసీలకు రిజర్వేషన్ పై ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు. రిజర్వేషన్ అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ సర్కార్ రాబోతోందని అన్నారు. బిచ్చగాళ్ల కుల సంఘాలకు 50,000 కోట్లను ఏ లెక్కన కేటాయిస్తారని ప్రశ్నించారు. నేడు 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్ వెళ్లనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం దాదాపు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో ఢిల్లీ పర్యటనకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా సిబిఐ, ఈడీ కేసుల్లో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. అర్హులై రుణమాఫీ కాని రైతుల వివరాలు నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. రేపటి నుంచి వారి వివరాలు నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. 2 లక్షల లోపు రుణమాఫీ కాని వారి రుణ ఖాతాలు ఆధార్ కార్డు తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలను యాప్లో అప్లోడ్ చేయాలంది. కాగా 2 లక్షలు దాటిన వారి విషయంలో రుణమాఫీ ఎప్పుడు చేస్తామనేది ప్రభుత్వం వెల్లడించలేదు. ఇటికేల మండలం చాగాపురం వెళ్లే ప్రధాన మార్గంలో రైల్వే స్టేషన్ సమీపంలో 3 రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా విధులకు వెళ్లే ఉపాధ్యాయులు కారు ఇలా వర్షపు నీటిలో ఇరుక్కుంది. ప్రమాద హెచ్చరిక బోర్డు లేకపోవడమే కారణమని అటుగా వెళ్లే ఉద్యోగులు, గ్రామస్తులు చెబుతున్నారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ మెదక్లో నిర్వహించిన స్టేట్ మీట్ లో విజేతలుగా నిలిచిన అథ్లెటిక్స్ జయలక్ష్మి 800 కిలోమీటర్లు గోల్డ్ మెడల్, గణేష్ జావెలిన్ త్రో సిల్వర్ మెడల్, మహేల్ ట్రిపుల్ చేంజ్ బ్రాంచ్ మెడల్ గెలుపొందారు.
వీరిని గద్వాల్ ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు. భవిష్యత్తులో ఇటువంటి విజయాలు మరెన్నో గెలుపొందాలని, జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరచాలని, మీ తల్లిదండ్రులకు మన గద్వాలకు మంచి పేరు తీసుకొని రావాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహులు, గోవింద్, పిఈటి కృష్ణయ్య, అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రాములు, సతీష్, నాగేష్, రఘు, అశోక్, బీసన్న తదితరులు పాల్గొన్నారు. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం గట్టు మండలం మాచర్ల గ్రామానికి చెందిన మోటార్ మెకానిక్ కరికే మౌలాలి తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. వెంటనే విషయం తెలుసుకొని వారి స్వగ్రామానికి వెళ్లి ఆమె భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమం మాజీ ఎంపీటీసీ కృష్ణప్ప, కండక్టర్ శివప్ప, రాజు నాయుడు, వెంకటేష్, నరసింహులు, లోకేష్, కరెంట్ బత్తలయ్య, దేవన్న, రాముడు, నరసింహులు మరియు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మరియు ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి హైడ్రా పరిధిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. జలవనరుల ఎఫ్టీఎల్ బాఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను నియంత్రించడానికి హైడ్రా ఏర్పాటును ప్రశంసించిన జీవన్ రెడ్డి దాని పరిధిని జిల్లా స్థాయికి విస్తరించి జిల్లా కలెక్టర్లకు నిర్దిష్ట సమయం పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగించే అధికారాన్ని అందించాలని కోరారు. హుస్సేన్ సాగర్ బాఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరుతూ గతంలో ఇలాంటి ప్రయత్నాలను అడ్డంకులు ఎదుర్కొన్నాయని గుర్తు చేశారు. తన సొంత నియోజకవర్గానికి చెందిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గుర్తింపు కోల్పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో తన అనుచరులను సభ్యులుగా నియమించాలని పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే. అయితే ఎమ్మెల్యే తన మనుషులతో ఏఎంసీలను నింపాలని మంత్రిపై ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పార్టీకి ముఖ్యమని తనకి కావాల్సింది చేయడానికి పార్టీ నాయకత్వం ఆసక్తిగా ఉందని ఎమ్మెల్సీకి ఏఐసిసి ఇన్ఛార్జ్ స్పష్టం చేసింది. దీంతో ఆ ఎమ్మెల్సీ ఏమీ చేయలేక తన బాధను కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డికి చెప్పుకున్నట్టు సమాచారం. ఇంట్లో ఉన్న వారిని బయటకు పంపించి ఇంటిని కూల్చేస్తున్న అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా 40 సంవత్సరాలుగా పైగా ఉంటున్న తమ ఇంటిని కూల్చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. అడ్వకేట్ నాడు ఫ్రీ అని నేడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గం. అధికారులకు టార్గెట్లు పెడుతూ ప్రజలను వేధింపులకు గురి చేయడం దారుణం. ప్రజలు ఎల్ఆర్ఎస్ ₹1 కట్టొద్దు. ప్రభుత్వం మెడలు వంచి ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని హరీష్ రావు అన్నారు. అలంపూర్ పట్టణంలోని 8వ వార్డు సంగమేశ్వర కాలనీకి చెందిన మహేష్ అనే బాలుడు విద్యుత్ స్తంభం పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాలుడి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి తల్లిదండ్రులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలంపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ ఇప్పించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి వినతి పత్రం అందజేశారు. అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు 8 నెలలుగా జీతాలు రావడం లేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యను అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన వానరాశి జంపన్న దుర్గా దంపతులు బతుకు తెరువు కోసం సత్తెనపల్లికి వలస వచ్చారు. జంపన్న గ్యాస్ పొయ్యిలు మరమ్మతులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
మే 8న అర్ధరాత్రి తల్లి ఒడిలో నిద్రిస్తున్న 11 నెలల సాయి దేవాన్సి అదృశ్యమయ్యాడు. ఇప్పటి వరకు అతడి జాడ దొరకలేదు. 4 నెలలైన చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో బిడ్డ ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడోనని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ దుండిగల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ చేయాలని ఛార్జర్ కోసం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న శాంత అనే మహిళతో గొడవపడి అరవకుండా నోరు మూసేసి హత్య చేసిన కమల్ కుమార్ అనే యువకుడు. గిరిజన సంక్షేమ నిధుల దుర్వినియోగం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీలను కుదిపేస్తోంది. మార్చి, ఏప్రిల్లో జరిగిన 50 కోట్ల లావాదేవీలు ఎంపీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని వ్యాపారవేత్తల ఖాతాలో బదిలీ అయ్యాయి. కర్ణాటక మహర్షి వాల్మీకి కార్పొరేషన్ సూపర్ చంద్రశేఖరన్ మేలో ఆత్మహత్య చేసుకోవడంతో తన సూసైడ్ నోట్ తో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జూలైలో కర్ణాటక మంత్రి బి నాగేంద్రను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈడీ, ఐటీ, సిబిఐ దర్యాప్తు చేస్తున్నాయి. V6 బిజినెస్ అనే సంస్థకు 4.5 కోట్లు లావాదేవీలు జరిగినట్లు రికార్డులో ఉంది. ఈ సంస్థ V6 న్యూస్ ఛానల్ యజమాని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చెందిందే అని చెబుతున్నారు. తెలంగాణలోని ప్రధాన వార్తాపత్రికలు ఈ వార్తను విస్తృతంగా ప్రచురించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పూర్తి స్థాయి విచారణ జరిపితేనే నిజాలు బయటపడతాయని తెలిపారు. బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదంలో 8 కార్లు, 2 బస్సులు, 4 లారీలు ధ్వంసం. ఒకరు స్పాట్ డెడ్, మరో 12 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను హుసూరు కృష్ణగిరి ఆసుపత్రికి తరలింపు. బెంగళూరు కృష్ణగిరి మార్గంలోని హుసూరు సమీపంలో పేరండ్లపల్లి వద్ద ప్రమాదం. బెంగళూరు కృష్ణగిరి హైవేపై కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్. క్షతగాత్రుల్లో 7 మంది పరిస్థితి విషమం. గ్రైనేట్ లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. అయితే జాతీయ రహదారి కావడంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మరో 10కి పైగా వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. അവിടെ കൊച്ചു മുന്നോടിയാണ് മുന്നോടി 5వ అంతర్ జిల్లా బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో ప్రారంభించిన
జడ్చెర్ల శ్రీరంగనాయక స్వామి దేవాలయం పెద్దగుంట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జడ్చెర్ల పట్టణ స్థాయి పాటల పోటీల కరపత్రాన్ని పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వరాం రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను సింగింగ్ టాలెంట్ ను ప్రోత్సహించడానికి గాను పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున జడ్చెర్ల పట్టణంలోని పాఠశాల కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సింగింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని అన్నారు. పాటల పోటీలో విజేతలుగా నిలిచిన మొదటి, రెండవ, మూడవ విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వరాం రెడ్డి, కాల్వ రాధికారెడ్డి, శరణ్, బసప్ప, మనోహర్, చెన్నయ్య, కడమంచి తదితరులు పాల్గొన్నారు. శ్రీ రంగనాయక స్వామి పరిరక్షణ కమిటీ అధ్యక్షులుగా ఈ రంగనాయక స్వామి పెద్దగుట్ట శ్రావణమాస ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా విద్యార్థుల సృజనాత్మకత, విద్యార్థుల టాలెంట్ని బయటికి తీయడానికి ఇక్కడ పాటల పోటీలు పెట్టాము. శనివారం రోజు 31 తారీఖు రోజు ఉదయం 9:30కు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. అయితే ఇందులో భాగంగా 1 నుంచి 6వ క్లాస్ వరకు జూనియర్స్, సబ్ జూనియర్స్, జూనియర్స్, తర్వాత కళాశాల డిగ్రీ, ఇంటర్ విద్యార్థులు వారికి కూడా ఇక్కడ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కళాశాల, స్కూల్ పిల్లలు అందరూ దీనిలో పార్టిసిపేట్ కావాలని చెప్పి కోరుతున్నాం. అయితే దైవభక్తి, దేశభక్తి పాటలు మాత్రమే ఉంటాయి ఇక్కడ. కాబట్టి అది గమనించగలరు. అందరూ ఉదయం 9:30కు శనివారం రోజు ఇక్కడికి రాగలరు. ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయగలరు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.